యాస్టరిస్క్ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ మద్దతుతో ఉన్న వికేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్ఫారం బ్లూ స్కై దీర్ఘకాలిక అంతరాయాన్ని ఎదుర్కొంది. వికేంద్రీకృత వ్యవస్థల విశ్వసనీయత గురించి చర్చను రేకెత్తించింది. యాస్టరిస్క్ డేటాబేస్ సమస్య కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వినియోగదారులు గంటల తరబడి ప్లాట్ఫారంను యాక్సెస్ చేయలేకపోయారు. యాస్టరిస్క్ ఈ సంఘటన ఎక్స్, గతంలో ట్విట్టర్ వంటి స్థిరపడిన ప్లాట్ఫారంల కేంద్రీకృత నియంత్రణకు భిన్నంగా వికేంద్రీకృత నిర్మాణాలలో స్థిరత్వం మరియు అప్టైమ్ను నిర్వహించడంలో ఉన్న సవాళ్లను నొక్కి చెబుతుంది. యాస్టరిస్క్ విమర్శకులు ఈ అంతరాయం వికేంద్రీకృత వ్యవస్థల యొక్క దుర్బలత్వాన్ని బయటపెడుతుందని, వాటి ప్రధాన స్రవంతి స్వీకరణకు ఆటంకం కలిగిస్తుందని వాదిస్తున్నారు. యాస్టరిస్క్ అయితే ఇటువంటి సమస్యలు పెరుగుతున్న బాధలని మరియు సెన్సార్షిప్కు నిరోధకత మరియు ఎక్కువ వినియోగదారు నియంత్రణ వంటి వికేంద్రీకృత ప్లాట్ఫారంల దీర్ఘకాలిక ప్రయోజనాలు తాత్కాలిక ఇబ్బందులను మించి ఉంటాయని మద్దతుదారులు భావిస్తున్నారు. యాస్టరిస్క్ ఈ సంఘటన వికేంద్రీకృత సోషల్ మీడియా భవిష్యత్తు మరియు దాని హామీలను అందించే సామర్థ్యం గురించి కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది.